మనకున్న పండగల్లో దసరా నవరాత్రులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా అమ్మవారిని పూజించటానికి ఈ కాలం మనకు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అమ్మవారిని పూజించాలంటే ఈ దసరా నవరాత్రులు మనకు సరైన వేదిక. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా పూజలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వివిధ అలంకరణలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే బెజవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రతిరోజు ఓ అలంకరణతో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం దసరా నవరాత్రులు అంటే 9 రాత్రులు 9 అలంకరణలు. కానీ ఈ సంవత్సరం 11 రోజులు ఈ దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. దానికి కారణం వచ్చిన తిథులను బట్టి మొత్తం పాడ్యమి నుండి దశమి వరకు చూస్తే మొత్తం 11 రోజులు వచ్చాయి. దానికి కారణం అష్టమి 2 రోజులు వచ్చింది. అదేవిధంగా చవితి అనుకుంటాను, అది కూడా 2 రోజులు వచ్చింది. ఈ రకంగా ఈ 11 రోజులు విజయవాడలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులను కనువిందు చేసే విధంగా అమ్మవారి అలంకరణలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ తీర్థ ప్రసాదాలు కూడా భక్తులకు అందిస్తున్నారు. అమ్మవారి గురించి చెప్పాలంటే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ అష్టాదశ శక్తిపీఠాలలో ఎంతటి శక్తి ఉందో ఈ కనకదుర్గమ్మ, బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు అంతటి శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. అక్కడ శ్రీచక్రం దేదీప్యమానంగా ఉంటుంది. అమ్మవారి చూపు ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ చిద్విలాసంతో అమ్మవారు వెలిగిపోతూ ఉంటారు. అందుకే బెజవాడ కనకదుర్గమ్మను చూడటానికి భక్తులు విరివిగా వస్తారు. అక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా అభిషేకం కూడా జరుగుతుంది. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు చాలవు. అంత దేదీప్యమానంగా బెజవాడ కనకదుర్గమ్మ వెలిగిపోతూ ఉంటారు.